తెలంగాణ స్పీకర్ కు 8 మంది ఎమ్మెల్యేల వివరణ ఇచ్చారు. తాము పార్టీ మారలేదని బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నామని ఫిరాయింపు నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిశామన్నారు. తాము కాంగ్రెస్ జెండా కప్పుకోలేదని 3 రంగుల జాతీయ జెండాను కప్పుకున్నామని చెప్పారు. బీఆర్ఎస్ అభ్యర్థులుగా ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ లో చేరారని, వీరిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. ఈ నేపథ్యంలో సభాపతి వీరి నుండి వివరణ కోరుతూ నోటీసులు జారీ చేశారు. స్పీకర్ కార్యాలయం నుండి తాకీదులు అందుకున్న 10 మంది ఎమ్మెల్యేల్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరికపూడి గాంధీ, సంజయ్, గూడెం మహిపాల్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రకాష్ గౌడ్, కాళయాదయ్య, తెల్లం వెంకట్రావు ఇటీవలే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు లిఖితపూర్వకంగా సమాధానాలిచ్చారు. మరో 2 ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ మాత్రం సమాధానాలు ఇవ్వడానికి తమకు మరికొంత సమయం కావాలని స్పీకర్ను కోరారు. తెలంగాణ స్పీకర్ కు 8 మంది ఎమ్మెల్యేల వివరణ ఇచ్చారు. తాము పార్టీ మారలేదని బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నామని ఫిరాయింపు నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిశామన్నారు. తాము కాంగ్రెస్ జెండా కప్పుకోలేదని 3 రంగుల జాతీయ జెండాను కప్పుకున్నామని చెప్పారు. బీఆర్ఎస్ అభ్యర్థులుగా ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ లో చేరారని, వీరిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. ఈ నేపథ్యంలో సభాపతి వీరి నుండి వివరణ కోరుతూ నోటీసులు జారీ చేశారు. స్పీకర్ కార్యాలయం నుండి తాకీదులు అందుకున్న 10 మంది ఎమ్మెల్యేల్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరికపూడి గాంధీ, సంజయ్, గూడెం మహిపాల్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రకాష్ గౌడ్, కాళయాదయ్య, తెల్లం వెంకట్రావు ఇటీవలే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు లిఖితపూర్వకంగా సమాధానాలిచ్చారు. మరో 2 ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ మాత్రం సమాధానాలు ఇవ్వడానికి తమకు మరికొంత సమయం కావాలని స్పీకర్ను కోరారు. ఇక దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి, మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, మొత్తానికి పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన వివరణ తీసుకోవడంలో స్పీకర్ కార్యాలయం వేగవంతం చేశారు ఈ ప్రక్రియ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు వేరువేరుగా తమ వివరణ ఇచ్చినట్లు సమాచారం తెలుస్తుంది. ముఖ్యంగా 8 మంది ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చిన అంతా కూడా ఒకే రకంగా వివరించినట్టు తెలుస్తుంది. మేము పార్టీ మారలేదు, అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశాము. ప్రతిపక్ష పార్టీలు అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రిని అభివృద్ధి నిధుల కోసం కలవచ్చు. అందులో భాగంగానే మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశామనేది కూడా వివరణ ఇచ్చారని తెలుస్తుంది. అంతేకాకుండా బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నాం. బీఆర్ఎస్ ఎక్కడైతే అసెంబ్లీలో స్థానాలను, సిట్టింగ్ స్థానాలను అంటే సీట్లను ఏర్పాటు చేసిందో ఆ యొక్క సీట్లనే మేము కూర్చుంటున్నాం. అంతేకాకుండా పార్టీకి సంబంధించినటువంటి ఫండ్ను కూడా మంత్లీ 5,000 కట్ చేస్తా ఉన్నారు పార్టీ ఫండ్ పేరు మీద ఎమ్మెల్యేలు. అందులో భాగంగా మావి కూడా ఇప్పటి వరకు కూడా డబ్బులు కట్ అవుతున్నాయి అనేది కూడా ఆ యొక్క రసీదులను కూడా చూపినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా అరకపూడి గాంధీ పిఎస్సి చైర్మన్ గా ప్రతిపక్ష పార్టీలకు ఇస్తారు. అందులో భాగంగానే నాకు కూడా ఈ యొక్క అవకాశం కల్పించారు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా. ఇదంతా కూడా మేము కేవలం అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రిని కలిశాము. మేము కప్పుకున్న కండువ కాంగ్రెస్ కండువ కాదు, 3 రంగుల జాతీయ జెండా ఉందో అదే జెండాను కప్పుకున్నాము. 3 రంగుల జాతీయ జెండాకు సంబంధించినటువంటి కండువానే కప్పుకున్నాం, కానీ కాంగ్రెస్ కండువ కప్పుకోలేదు. మేము బీఆర్ఎస్ లో ఉన్నాము. దానికి సాక్ష్యం కూడా పలుమార్లు అసెంబ్లీలో 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని పలుమార్లు హరీష్ రావు, అదేవిధంగా కేటీఆర్ కూడా మాట్లాడారు. ఇదంతా కూడా మేము ఆధారాలతో కూడా మీకు ఇస్తున్నాము, వివరణ ఇస్తున్నాము అంటూ కూడా స్పీకర్ కు ఆధారాలతో సహా వివరణ ఇచ్చినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా మరో 2 ఎమ్మెల్యేలు, ఓవైపు దానం నాగేందర్, అదేవిధంగా కడియం శ్రీహరి. దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచాడు, కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. అదేవిధంగా కడియం శ్రీహరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచారు. వాళ్ళ కుమార్తె కవితకు కావ్యకి బీఆర్ఎస్ ఎంపీ టికెట్ ఇప్పించుకున్నారు. అయితే వీళ్ళిద్దరైతే వివరణ ఇవ్వడానికి కాస్త గడువడినట్టు తెలుస్తుంది. ఎందుకంటే
దానం నాగేందర్ ఆల్రెడీ కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ ఎంపీగా నిలబడ్డారు కాబట్టి అతను వివరణ అడగడానికి కాస్త గడువు అడిగినట్టు తెలుస్తుంది. అదేవిధంగా కడియం శ్రీహరి తన కూతురు కడియం కావ్యకు ఎంపీ టికెట్ ఇప్పించుకున్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రచారంలో పాల్గొన్నారు కాబట్టి అతను కూడా కాస్త గడువు ఇవ్వాలని కోరినట్టు తెలుస్తుంది. 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలో 8 మంది ఈ వివరణ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆ వివరణలో కూడా స్పష్టంగా మేము బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నాం, బీఆర్ఎస్ లోనే ఉంటున్నాము అంటూ చెప్పినట్టు తెలుస్తుంది. అభివృద్ధి పనుల కోసమే కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆనవాయితీగా గతంలో కూడా ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కలిసేవారు, మేము కూడా ఆనవాయితీగా అలాగే కలిసామని కూడా వివరణ ఇచ్చినట్టు తెలుస్తుంది. మొత్తానికి స్పీకర్ కార్యాలయం నుంచి కూడా బీఆర్ఎస్ కు కూడా నోటీసులు వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే వీళ్ళు ఇచ్చినటువంటి వివరణ ఏదైతే ఉందో అది బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయానికి పంపినట్టు తెలుస్తుంది స్పీకర్. ఎందుకంటే వీళ్ళు ఇచ్చినటువంటి వివరణ మీ ఎమ్మెల్యే అని చెప్తున్నారు, మీ పార్టీలోనే ఉన్నామని చెప్తున్నారు, అభివృద్ధి నిధుల కోసమే అభివృద్ధి నిధుల కోసం ముఖ్యమంత్రిని కలిసామని చెప్తున్నారు కాబట్టి ఇదంతా కూడా మీ ఎమ్మెల్యే అని అంటున్నారు అనేది కూడా ఆ యొక్క నోటీసులు కూడా బీఆర్ఎస్ ఎల్పీకి ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే బీఆర్ఎస్ ఎల్పీకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారో వాళ్ళ తరఫునటువంటి అడ్వకేట్, అదే విధంగా ఇప్పుడు ఎవరైతే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు వాదన వినిపిస్తున్నారో వాళ్ళ లాయర్ సమక్షంలో ఇంకా వివరణ స్పీకర్ కోరే అవకాశం ఉంది. మొత్తానికి చూసుకున్నట్టయితే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారము ఏదైతే సుప్రీంకోర్టు సూచించిందో తొందరగా వీళ్ళపైన సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ సూచించిందో అందులో భాగంగానే స్పీకర్ వీటిని వివరణ కోరడం జరిగింది. అందులో భాగంగా 8 మంది ఇప్పటికే వివరణ ఇచ్చారు, వాళ్ళు పార్టీ మారలేదని కూడా వివరణ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి. బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతోంది. రేపటి వరకు అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. తెలంగాణలో వర్షాలు దంచుకొడుతున్నాయి. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. వర్షాలపై అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష జరిపారు. అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఇక వర్షాలకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, దీపిక, అల్పపీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా వరంగల్ జిల్లాలో అత్యధిక వర్షపాతం గంట వ్యవధిలోనే నమోదైంది. 19 సెంటీమీటర్ల వర్షపాతం ఉమ్మడి వరంగల్ జిల్లాలో నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే మిగిలిన అన్ని చోట్ల కూడా ఈ యొక్క వర్షపాతం నమోదవుతుంది. మరో 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితమే సమాచారం ఇచ్చింది. అయితే ఈ భారీ వర్షాల కారణంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి హెచ్చరిక జారీ చేసింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఎందుకంటే మరో మనకి సాయంత్రం వేళల్లో అత్యధికంగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెబుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు చూసుకుంటే మాత్రం ములుగు జిల్లా మల్లంపల్లిలో 19 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. మెదక్లో 3 గంటల్లోనే 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హుజురాబాద్ లో 2 గంటల వ్యవధిలోనే 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పూర్తిగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఇప్పటికే పలు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడం, రాకపోకలు స్తంభించిపోవడం, పలు చోట్ల వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లగా పంట పొలాలు మునిగిపోయాయి. అయితే నిన్న కురిసిన వర్షానికి మనకి అత్యధికంగా వర్షపాతం మల్లంపల్లిలో కురడంతో ఆ ప్రాంతం అంతా పూర్తిగా జలమయమైపోయింది. వరదల వాగులన్నీ కూడా పొంగి పొరులుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక రంగారెడ్డి జిల్లా గున్గలలో
18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాకలో చూస్తే మాత్రం 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మోటకొండూరులో కూడా 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెదక్లో చూస్తే మాత్రం 17 సెంటీమీటర్లు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మినిమం 16 సెంటీమీటర్ల వర్షం నమోదైనట్టుగా కూడా వాతావరణ శాఖ తెలిపింది. అయితే కొన్ని చోట్ల కూడా మనకి పిడుగులు పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ చెప్పింది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్తున్నారు. హైదరాబాద్ లో కూడా నిన్న కురిసిన వర్షానికి మొత్తం కూడా రవాణా వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయింది. ఎందుకంటే నిన్న సాయంత్రం వేళ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ వర్షపాతం నమోదైంది కాబట్టి సో మొత్తం సిటీ మొత్తం కూడా పూర్తిగా జలమయం కావడం, లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా నిండిపోవడం. అత్యధికంగా వర్షపాతం మనకి హైదరాబాద్ లో చూస్తే హైత్ నగర్ లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో కురిసిన వర్షపాతం అంటే మనకి 12 సెంటీమీటర్ల వర్షపాతం హైత్ నగర్ లోనే నమోదైనట్టు కూడా తెలుస్తుంది. సో అప్పుడు మనకి విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ రోడ్డు వర్క్ జరుగుతుండటంతో ఆ రోడ్ అంతా కంప్లీట్ గా మునిగిపోవడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో కంప్లీట్ గా ఆ వాటర్ అంతా కూడా ప్రత్యేకంగా హైదరాబాద్ సిబ్బంది అవన్నీ కూడా తొలగించేందుకు కనీసం 3 గంటల సమయం పడడంతో కూడా వాహనాలు ఎక్కడికక్కడ రోడ్లపైనే నిలిచిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఇప్పటికే ట్రాఫిక్ సమస్య కూడా గ్రేటర్ హైదరాబాద్ లో ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క మనకి చూస్తే సైబరాబాద్ ఏరియాలో మనకి నిత్యం కూడా ఈ యొక్క ట్రాఫిక్ సమస్య ఉంటుంది. నిన్న సాయంత్రం కురిసిన వర్షానికి ఇస్తే దాదాపు 2-3 గంటల సమయం అంటే మన ఐకియా ఫ్లైఓవర్ దగ్గర చూస్తే పని వేళలు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ యొక్క ఐటీ ఎంప్లాయీస్ అందరూ కూడా ఇళ్లలోకి వెళ్ళేందుకు 3 గంటల సమయం పట్టిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి ఒక ట్రాఫిక్ సమస్య నిత్యం తలెత్తుతుంది. కాబట్టి వర్షం వచ్చిన ప్రతిసారి కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కడ చూసినా కూడా అంటే ఐక్య అంటే మనకి ఈ యొక్క ఐటీ ఏరియాలో కాకుండా మిగిలిన అన్ని చోట్ల కూడా ఇది సమస్య వస్తుంది. కాబట్టి ఇంకొక 2-3 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు నమోదవుతాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా హెచ్చరిక జారీ చేసింది. దీపిక, థ్యాంక్ యూ సైదులు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో వర్షం దంచుకొట్టింది. భారీ వర్షానికి గుంతపల్లి నుంచి మజిద్పూర్ మధ్య వాగు పొంగి పొర్లుతోంది. రోడ్లు జలమయం కావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. భారీ వర్షానికి యాదాద్రి జిల్లా భువనగిరి చిట్యాల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. నాగిరెడ్డిపల్లి దగ్గరలో లో లెవెల్ బ్రిడ్జిపై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ప్రవాహం పెరగడంతో రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్డుపైనే ప్రయాణికులు పడుకున్నారు. पूरा वर्क
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో భారీ వర్షం కురిసింది. లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. మార్కెట్ ను వర్షపు నీరు ముంచెత్తింది. రోడ్లు చెరువులుగా మారాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇళ్లలోకి వరద నీరు చేరింది. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రతాపసాయి గార్డెన్ లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. सर मूड बयट पड़क मेरी अटक नहीं जाती वहाँ ले सकते जब बोझ स्टार्ट आएगा मैं लेने के మెదక్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మెదక్ జిల్లా కేంద్రంలో 3.5 గంటల వ్యవధిలో 13 సెంటీమీటర్ల అతి భారీ వర్షం పడింది. దీంతో మెదక్ పట్టణంలో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరింది. మెదక్ పట్టణంలోని గాంధీనగర్ కాలనీని వరద ముంచెత్తింది. ఇళ్లలోకి వరదపు నీరు చేరి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. రామ్దాస్ చౌరస్తా నుంచి కొత్త బస్టాండ్ వరకు రోడ్డుపై భారీగా వరద నీరు నిలిచింది. అటు మెదక్ హైదరాబాద్ హైవేపై భారీగా వరద నీరు చేరడంతో జేసీబీతో డివైడర్ ని తొలగిస్తున్నారు అధికారులు. खतरनाक पानी पड़ा होता है। యూరియా కోసం రైతులు భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా క్యూ కట్టారు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని యాలాల, పెద్దమూల్ మండలాల్లో అన్నదాతలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వర్ణనాతీతం. అయినా ఒక్కో రైతుకు 1 బస్తా చొప్పున పంపిణీ చేస్తుండటంతో యూరియా కోసం ఇంటిల్లిపాది పంపిణీ కేంద్రానికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పురుషులతో పాటు మహిళలు కూడా క్యూ లైన్లో నిలిచి యూరియా తీసుకెళ్తున్నారు. ఒకవైపు వర్షం పడుతుండటంతో కవర్లు, గొడుగులు నెత్తిన పెట్టుకుని క్యూలో నిలబడ్డారు. దొరికిన వారు యూరియాను వర్షంలోనే మోసుకు వెళ్తున్న దయనీయ పరిస్థితి కనిపించింది. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా అందక ఎండిపోతున్న పంటలను కొంతమంది రైతులు పశువులకు మేతగా పెడుతున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మీర్జాపూర్ గ్రామంలో యూరియా సమయానికి అందకపోవడంతో మొక్కజొన్న పంట మొగ్గ దశకు వచ్చి ఎరుపెక్కింది. దీంతో ఏం చేసేది లేక ఎకరం పైగా ఉన్న మొక్కజొన్న పంటను పశువులకు మేతగా పెట్టినట్లు కౌలు రైతు శ్రీకాంత్ తెలిపారు. సొంత భూమి లేక 5 ఎకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకున్నట్లు రైతు తెలిపారు. అందులో 4 ఎకరాలు వరి, ఎకరం మొక్కజొన్న పంట వేసినట్టు వెల్లడించారు. సమయానికి యూరియా అందక కొంత వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నట్లు వాపోయాడు. గత సంవత్సరం ఇదే సమయానికి యూరియా అందడంతో మొక్కజొన్న పంట మంచి దిగుబడి వచ్చిందని, కానీ ఈసారి యూరియా కొరతతో పంట నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పంట నష్టానికి పరిహారం ఇవ్వాలని కోరాడు. और ये
తీసుకోవడం జరిగింది. కౌలు భూమి జాగా లేక 5 ఎకరాలు కౌలు తీసుకున్నా. ఎకరం మక్క పెట్టినా 4 ఎకరాలు నాటేసిన. నాటేసరికి పిండి బత్తాలు పోదామంటే పిండి బత్తాలు దొరకక ఉరియా బత్తాలు దొరకక ఇటు లైన్లో కడితే రోజుకు పొద్దున్న దాకా కట్టినా కానీ దొరకలేక లేట్ అయింది. 1 2 దొరికితే ఆ వరికి చల్ల వరకు వరి ఎర్రగా పడ్డది. ఇంతలే మక్క కుదం లేట్ అయిపోయి చిన్న ఉండగానే సర్వీస్ వెళ్ళి ఎర్రబట్టి ఎక్కడ రాకుండా అయింది. అక్కడ కైకిళ్ళు కూళ్ళు కవులకు 1 ఎకరానికి 10-15 వేలు కవులు కట్టేయాలి. అవన్నీ కట్టేయలేక ఇప్పుడు పెట్టుబడులు అన్నీ మీద పడ్డాయి. ఏం చేయలేక ఆవులను కట్టేసుకొని మేపుతున్నాం. ఊరియా అందుకనే చేను ఖరాబ్ అయింది. పోయిన సంవత్సరం చేస్తే ఇప్పటికి నాకంటే మీదికి అయింది. మక్క మంచిగా వెళ్ళింది. అప్పుడు టైంకు ఊరియా దొరికింది. ఈ సంవత్సరం ఊరియా దొరకక బాగా ఇబ్బందులు అయ్యి అంత వ్యవసాయం అంతా ఆగం అయిపోయింది. వరి గుతం లేట్ అయ్యి ఎర్రబడ్డది. మక్క పరిస్థితి ఇట్లున్నది. ఏం చేయాలి? కౌలు చేసుకొని బతికిలో ఊరియా దొరకలేదు. కౌలుకు అవుతుంది పెట్టుబడి 20,000 అయింది. ఇప్పుడు 30-40 వేలు ఇప్పటికి పెట్టుబడి అయింది. ఇంత మొత్తం మీద పడ్డది. భూమి ఆసామి కౌలు బరాబర తీసుకోవడం జరుగుతుంది. 40 వేల పెట్టుబడి అయింది. గవర్నమెంట్ మాకు నష్టపరిహారం ఏమైనా కట్టిస్తే మాకు సాయం లేక చేస్తే లాభం లెక్క ఉంటుంది. లేదంటే రైతులకు బాగా తిరుమల శ్రీవారిని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దర్శించుకున్నారు. తెల్లవారుజామున నిర్మలా సీతారామన్ కుటుంబ సభ్యులతో కలిసి అభిషేక సేవలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా రంగనాయక మండపంలో పండితులు వేద ఆశీర్వచనం పలకగా టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి కేంద్ర మంత్రికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నేడు సిపి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్ లో జరగనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులు, పలువురు ఎంపీలు, ఎన్డీఏ పక్షాల అధినేతలు, ముఖ్యమంత్రులు సైతం హాజరు కానున్నారు. ఇండియా కూటమి నేతలకు ప్రమాణ స్వీకార కార్యక్రమ ఆహ్వాన లేఖలు పంపినట్లుగా తెలిసింది. ఉపరాష్ట్రపతిగా ఎంపికైన కారణంగా సిపి రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేయగా దానిని రాష్ట్రపతి ఆమోదించారు. నేడు సిపి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్ లో జరగనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులు, పలువురు ఎంపీలు, ఎన్డీఏ పక్షాల అధినేతలు, ముఖ్యమంత్రులు సైతం హాజరు కానున్నారు. ఇండియా కూటమి నేతలకు ప్రమాణ స్వీకార కార్యక్రమ ఆహ్వాన లేఖలు పంపినట్లుగా తెలిసింది. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన కారణంగా సిపి రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేయగా దానిని రాష్ట్రపతి ఆమోదించారు. నేపాల్ భవితవ్యంపై అనిశ్చితి కొనసాగుతోంది. తాత్కాలిక ప్రధాని ఎంపికపై అధ్యక్షుడు రామచంద్ర పౌడేల్, జెన్జెడ్ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలని, సంక్షోభానికి రాజ్యాంగ పరిధిలో పరిష్కారం కనుగొంటామని చర్చల అనంతరం అధ్యక్షుడు ప్రకటించారు. మరోవైపు ఆందోళనలు తగ్గుముఖం పట్టడంతో కర్ఫ్యూను కొద్ది గంటల పాటు సడలించారు. ఇక జైళ్ల నుండి
పరారైన ఖైదీల సంఖ్య 15,000కు చేరుకుంది. ఓ జైలు దగ్గర ఖైదీలు పరారీకి ప్రయత్నించడంతో ఘర్షణ చెలరేగింది. భద్రతా సిబ్బంది జరిపిన కాల్పుల్లో 3 మరణించారు. ఘర్షణల కారణంగా ఇప్పటిదాకా మరణించిన వారి సంఖ్య 34కు చేరుకుంది. 1338 మంది గాయపడ్డారు. జంజడ్కు చెందిన ప్రతినిధులు సైనిక ప్రధాన కార్యాలయంలో అధ్యక్షుడితో పాటు పలువురు సైనిక ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. ప్రభుత్వానికి ఎవరు నాయకత్వం వహించాలన్న అంశంపై వారి మధ్య ఏకాభిప్రాయం రాలేదు. రేసులో మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి, కఠ్మాండు మేయర్ బాలేంద్ర షా, విద్యుత్ బోర్డు మాజీ సీఈఓ కుల్మన్ ఘీషింగ్ ఉన్నారు. కొత్తగా ధరణ్ మేయర్ హర్కా సంపం పేరు తెర మీదకు వచ్చింది. చర్చలు జరుగుతున్నాయని సైన్యం అధికార ప్రతినిధి ధృవీకరించారు.